ప్రస్తుతం మనతో పాటు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు ఉన్నారు. రైతు అన్నం పెట్టేవాడు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదు. దేశం మొత్తం 70,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి సందర్భం. ప్రతి ఒక్క దగ్గర కూడా లోపాలు ఉన్నాయన్న. ఈ 10 సంవత్సరాలు బీసీ నినాదాన్ని ఎక్కడ తీసుకుపోయినావు? ఏడవండ పెట్టినావు నువ్వు. మళ్ళా తప్ప వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటారు తప్ప ప్రజలు అంటలేరు కదా. కార్యకర్తలు 100% కడుపులో పెట్టుకుంటాడు, గుండెలో పెట్టుకొని చూస్తాడు. ఖజానానే లేదు ప్రభుత్వం దగ్గర. కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి మీ పార్టీ మాకు కేటీఆర్ భయపడాల్సినంత అవసరం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు మన పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి. సెంట్రల్లో స్టేట్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ, అలాగే కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే నర్సారెడ్డి గారు. నమస్తే రాజు, బాగున్నావా? బాగున్నా. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ ప్రజానీకానికి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి, ముఖ్యంగా మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి మంత్రివర్యులకు అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ ఛానల్ ద్వారా. ఓకే అన్న. అట్లే మీ ఈ సంవత్సరం మీకు కూడా ఎప్పటి నుంచో కష్టపడ్డారు. నేను కూడా పాత ఛానల్ నుంచి దాదాపుగా 2021 నుంచి మీతో కూడా ట్రావెల్ చేయడం అనేది జరిగింది. అన్న సభ 7 ఉంటే ఆడ మీరు ప్రత్యక్షం కావడం, ఈవెన్ మీ ఒంటి చేతితో కూడా మీ పాత్ర అనేది ఒక 10% అయినా ఉండడం అనేది నేను చూసిన. ఈ సంవత్సరం అన్న మీకు కూడా కలిసి రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో అన్న, ఇప్పుడు సంవత్సరం పాలన అయిపోయింది దగ్గర. సో ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి, సోషల్ మీడియాలో లేదు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీ నేతలు, అలాగే ఉచిత హామీలతోటి గద్దెనెక్కారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇట్లా దాడి చేస్తూనే ఉన్నారు. ఏదన్నా సంవత్సరంలో నిజంగా బ్రహ్మాండంగా ఉంది పాలన అని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? 100% బ్రహ్మాండంగా ఉంది. ఎవరో విమర్శించేది బీఆర్ఎస్ నాయకులకు అధికారం కోల్పోయి ఈరోజు అనవసరంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. నిజంగా కూడా మనం చాలా గొప్పగా తలుచుకోవాల్సింది ఏంటంటే, రైతు అన్నం పెట్టేవాడు, రైతు లేనిదే రాజ్యం లేదు అనేది ఒక నానుడి ఉన్న సందర్భంలో ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి 2004లో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశం మొత్తం 70,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి సందర్భం. ఈరోజు ఒకే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఇదే దీనికి నిదర్శనం. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కార్యక్రమాలు ఇవి అనుకో అవి అనుకో అవన్నీ కూడా వాస్తవాలు కాదు. ప్రజలకు వాస్తవాలు తెలిసినాయి, వాళ్ళ ప్రకారమే పోతున్నాం. ఇంకోటి కూడా మీరు అనేది ఏంటంటే, మనం గ్యారంటీలు 100% అమలు చేస్తున్నాం. ఒక్కొక్క గ్యారంటీని ఒక్కొక్క రకంగా అమలు చేస్తున్నాం. ఫస్ట్ ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చినాం. 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు పేద వర్గాలకు ఇస్తున్నాం. 500 గ్యాస్ సిలిండర్ను పేద వర్గాలకు సబ్సిడీ కింద ఇస్తున్నాం. మరి ఏదైతే రుణమాఫీ చేశాం, మొన్న రైతు బంద్ చేశాం. అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే మనము మద్దతు ధర ఏదైతే 500 బోనస్ ఇస్తామో 500 బోనస్ ఇచ్చాం. ఈరోజు రైతులు నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయంలో 500 రూపాయలు ఏదైతే క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తామన్నామో, ఈరోజు ఒక్కొక్క రైతుకు రైతు బంద్ అనేది 5,000 రూపాయలే పడేది. కానీ మొత్తం పైన నీకు ఒక్కొక్క ఎకరాకు 15,000 నుంచి 20,000 రూపాయలు మిగిలినటువంటి సందర్భము ఈ బోనస్ ఇవ్వడం ద్వారా. అయినా రైతు భరోసా చూసుకున్నట్టయితే సంవత్సరం నుండి ఇవ్వాల్సింది మీరు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదు. అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఆగిపోయిన రైతు బంధు పైసలే వచ్చినాయి. బోనస్ ఏదైతే అంటుండ్రో మీరు అన్ని పంటలకు ఇస్తా అని చెప్పేసి, తర్వాత కేవలం సన్నోడ్లకు ఇచ్చే పరిస్థితి, తర్వాత రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు కేసీఆర్ గారు. ఇప్పుడు రైతు బీమా గురించి కూడా అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత ఈ ఉచిత హామీలు ఇవ్వడం, 2,500 రూపాయలు ఇవ్వడం అనేది మహిళలు చాలా వరకు మీకు ఓట్లు వేయడం అనేది జరిగింది. తర్వాత 4,000 పెన్షన్ అన్నారు మీరు. 2,000 నుంచి 4,000 అంటే ఎవరైనా సరే ముసలోళ్ళు డెఫినెట్గా ఆశపడి వేశారు. చూసుకున్నట్టయితే మీది ప్రతి ఒక్క దగ్గర కూడా లోపాలు ఉన్నాయన్న. ఇప్పుడు 200 యూనిట్ల దగ్గర కూడా చాలా వరకు సక్సెస్ఫుల్ ఏం లేదు. ఒక 60% ఉంది, 40% కూడా అక్కడెక్కడ మతలబ్లు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని పెట్టుకొని మళ్ళీ కూడా సక్సెస్ఫుల్ అని ఎట్లా అంటారు అన్న? తప్పు నువ్వు చెప్పేది.
అంటే నువ్వు బాగా కింది స్థాయికి పోలేనట్టున్నావు ఇంకా. నేను ఇప్పుడే మైక్ తీసుకొని పోదాం మనం. బీఆర్ఎస్ సోషల్ మీడియా చూసి మాట్లాడుతున్నట్టు మనం ఇద్దరం మైక్ తీసుకొని పోదాం అన్న, మైక్ తీసుకొని పోదాం. డెఫినెట్ గా మీకే తెలుస్తుంది వ్యతిరేకత ఏందని. డెఫినెట్ గా రైతులు హ్యాపీ ఉన్నారు, ప్రజలందరూ హ్యాపీ ఉన్నారు. కానీ మీరు ఏదైతే ఈ సోషల్ మీడియాలో అటువంటి కేటీఆర్ హరీష్ రావు ఏదైతే సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళకి మిగిలిన అది కరెక్ట్ కాదు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకుముందు మంత్రులకి కన్నా స్వేచ్ఛ ఉండేనా, ఈరోజు మంత్రులు తమ శాఖలో తాము ఎంత మంచి స్వేచ్ఛతోటి పనిచేస్తారో ఒకసారి ఆలోచన చేయి. ఈసారి ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత లేకుండే, ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో సఖ్యత ఉండి ఈ రోజు ఏదైతే ఉందో ఇప్పుడు ప్యాడేజ్ నుంచి మనం ఆ రోడ్ షామీర్పేట రోడ్ అనుకో, లేకపోతే ఇప్పుడు RRR అనుకో, ఇవన్నీ కూడా సాధించిండు అని అంటే ముఖ్యమంత్రి గారే కదా, ముఖ్యమంత్రి మంత్రివర్గమే కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఏదున్నా కూడా కొన్ని ఉండొచ్చు, వీటిని కూడా ఈ సంక్రాంతి తర్వాత రైతు భరోసా కానీ తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా మేము 100% ఏదైతే మా నాయకురాలు సోనియా గాంధీ గారు, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ ఏదైతే మాట ఇచ్చారో 100% ఈ 5 సంవత్సరాలలో తప్పకుండా చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి. ప్రజల దగ్గర పక్కన పెడితే కార్యకర్తల్ని కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఊర్లలో వ్యతిరేకత ఉందన్న. ఆల్మోస్ట్ చాలా వరకు ఈవెన్ నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కొంతమంది సూచన చేసినట్టు కూడా తెలుస్తుంది, కార్యకర్తల్ని మొదటగా పట్టించుకోండి, ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి అని చెప్పేసి. సో నిజంగా కార్యకర్తల నుంచి మీరు పట్టించుకుంటున్నారా? వాళ్ళకి న్యాయం జరుగుతుందా? ప్రజలు పక్కన పెట్టు, సొంత పార్టీ కార్యకర్తలకి న్యాయం జరుగుతుందా? అంటే ఇప్పుడు ఎట్లుంటాయంటే కొన్ని కాంగ్రెస్ పార్టీలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఆ సిస్టంలో పనిచేస్తారు. అధిష్టానం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఉంటారు, PCC ప్రెసిడెంట్ ఉంటారు, మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, కార్పొరేట్, ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను 2004లో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పాదయాత్ర చేసిన, 2002, 2003లో అప్పుడు జిల్లా కాంగ్రెస్ సేవాదళ చైర్మన్ ఉన్నా, నేను పాదయాత్ర చేసిన. ఆ రోజులలోనే ఆయన 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. ఓకే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు సంవత్సరం లోపలనే కార్పొరేషన్ 37 కార్పొరేషన్ చైర్మన్లు, సీఎం అడ్వైజర్లీ అనుకో, ఇవన్నీ కూడా వేసిరు. అట్లా 10 మంది దాకా పారాషూట్ లోకే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఏమి ఇవ్వలేదు. 10 మంది పేర్లు చెప్తాను నేను పారాషూట్ లో. ఇది ఒకళ్ళు వీళ్ళు ఇడికెళ్ళి పంపిస్తే అధిష్టానం దగ్గర ఇదైతుంది, అధిష్టానం చేసిన దాని ప్రకారం వేస్తారు కదా తప్ప ఎక్కడ కూడా. నిజంగా కూడా నేను గొప్పగా మా ముఖ్యమంత్రి గారిని, చాలా గొప్ప వ్యక్తి, మొండి వ్యక్తి, ప్రజలకు ఏదైతే అవసరం ఉంది, పార్టీ కార్యకర్తలకు ఏదైతే అవసరం ఉందో అది తప్పకుండా చేసేటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఓకే. ఎందుకంటే వెనుక ముందు ఇప్పుడు కొంతమందికి రాదు, అందరికి చేయలేము, కానీ కొంతమందికి అవకాశం వచ్చినట్టు తప్పకుండా ఇచ్చేస్తారు. దాని గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదు. పార్టీ ఏ రోజుకైనా పార్టీలో తప్పకుండా అందరికి అవకాశాలు వస్తాయి, వేడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తర్వాత పక్క 100% డౌట్ లేదు, దాంట్లో డౌటే లేదు, గ్యారంటీ దాంట్లో డౌటే లేదు. గ్యారంటీగా వాళ్ళు కార్యకర్తలను 100% కడుపులో పెట్టుకుంటాడు, గుండెలో పెట్టుకొని చూస్తాడు మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి నాయకులకు న్యాయం జరిగిన తర్వాత గానీ మీరు కార్యకర్తల్ని చూసేది, మీకు హోప్ ఉందా? ఇప్పుడు నేను కూడా 38 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్నా, నేను ఏ రోజు పార్టీ ఇచ్చి పోలేదు. నేను మా నాయకుడు 10 సంవత్సరాలు TRS ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో జెండా పట్టడానికి కూడా చాలా మంది ఇబ్బంది పట్టినట్టున్నారు. కానీ మా నాయకుడు PCC అధ్యక్షుడు కాకముందే నేను రేవంత్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన, రేవంత్ రెడ్డి గారి ధైర్యం చూసిన, రేవంత్ రెడ్డి గారి పటిమ చూసిన, రేవంత్ రెడ్డి గారి ఎదుర్కోలు, ఆ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎట్లా ఎదుర్కోవాలో చూసింది. కాబట్టి ఆయనతో మేము నడిచినాం. ఆ బూస్ట్ మాకు ఇంకా ఉంది, ఆ బూస్ట్ కూడా ఉంటుంది, అది కూడా ఇంకా నడిపిస్తాం. అదేవిధంగా ఆయనతోటే మనం ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను రాజకీయాలలో ఉన్న రోజు నేను రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో ట్రావెల్ చేస్తాం, డౌటే లేదు, దాంట్లో డౌటే లేదు. సో రేవంత్ అన్న నమ్ముకున్నారు అయితే మొత్తానికి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న అంతే కదా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న, దాంట్లో డౌట్ ఏమో. సీఎం గా 100% సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ సొంత పార్టీ నేతలే కుర్చీ లాగేశారు, సొంత పార్టీ నేతలతో అపాయం ఉంది, సొంత పార్టీ అది ఇది అని చెప్పేసి మైండ్ లో నేను అంటే నాకు ఒక అనుభవం ఉంది. 1989 నుంచి నేను చూస్తున్నా ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీలో. 89లో మర్రి చెన్నారెడ్డి గారు, దాని తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, దాని తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, దాని తర్వాత మళ్ళా ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. అంటే ఇవన్నీ కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో వేరే ఉండే ఒక నిర్ణయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రులను మార్చొద్దనే నిర్ణయం వచ్చింది.
అందులో కూడా ఈ సంవత్సరం లోపల అవును. చిన్న అసమ్మతి లేకుండా పనిచేసినటువంటి నాయకుడు, నేను 38 సంవత్సరాల్లో చూసినటువంటి రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఒక చిన్న అసమ్మతి లేకుండా పనిచేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. సొంత పార్టీ నేతలు ఎవరు కుర్చీ లాగడానికి ప్రయత్నాలు చేస్తలేరు. క్వశ్చన్లే చేరు కూడా అది ఆ అవకాశమే అధిష్టానం ఇవ్వదు. ఓకే, ఆ అవకాశం అధిష్టానం, ఎందుకంటే ఆయన ఒంటి చేతితోటి పోరాడిండు. ఈరోజు మీకు అందరు తెలుసు, మనం అందరం చూసినాం ఆయన ఎంత పోరాటం చేసిండు. ఎప్పుడు అరెస్టులు, జైళ్ళు, నిర్బంధాల్లో అన్ని ఛేదించుకొని కదా వచ్చిండే. ఇప్పుడు మనం అందరం కూడా మేము ఆయన ఇచ్చిన పిలుపు, పార్టీ ఇచ్చిన పిలుపు ఏది ఇస్తే దాన్ని మేము అనుగుణంగా పార్టీకి అనుగుణంగా పనిచేసినాం. ఇప్పుడు కూడా భవిష్యత్తులో వారు ఏది ఆదేశించినా దాని గురించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ కార్యకర్తగా, నిబద్ధత కార్యకర్తగా తప్పకుండా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు, మా రాహుల్ గాంధీ గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు ఏది చెప్తే చేస్తాం. అని ఇప్పుడు కొత్తగా ఒకటి వినిపిస్తుంది ఏంటంటే, ఎమ్మెల్యేలు చాలా మంది ఎమ్మెల్యేలు మన పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి, అలాగే వారితో కూడా సత్సంబంధాలు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంట. అందులో కేపీ వివేకానంద గారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అది ఎంతవరకు ఉందో పక్కన పెడితే, ఒకవేళ వివేకానంద గారు వచ్చినా కూడా ఇట్లే ఉంటారా అందరు కలిసి? అంటే ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వంలో మంచి కార్యక్రమాలు జరగాలి, రేపు ప్రభుత్వం బాగా నడవాలనుకున్నప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే, అధిష్టానం నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఓకే, దాని గురించి ఇంకో ఆలోచన లేదు. నేనేమంటున్నా, నేను ఒక పార్టీ కార్యకర్తగా 38 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతోటి అనుబంధం ఉన్న వ్యక్తిగా, నేను ఎన్ఎస్ఐలో పనిచేసిన, యువజన కాంగ్రెస్లో పనిచేసిన, సేవాదల్లో పనిచేసిన, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పనిచేసిన, టీపీసీసీ సెక్రటరీగా పనిచేసిన, నేను ఇవన్నీ పదవులు కూడా నేను చేస్తూ ఏ రోజు కూడా నేను ఇది కావాలని అడగలే. అధిష్టానం నిర్ణయించి వాళ్ళు ఏదైనా చేస్తా అన్నప్పుడు తప్పకుండా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండే వ్యక్తిని తప్ప పార్టీకి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో రకంగా మాట్లాడే వ్యక్తిని అసలే కాదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ కావచ్చు, అందులో కుత్బుల్లాపూర్ నుంచి డెఫినెట్ గా సత్తా చాటుతారా? మీ మా దగ్గర ఇంతకు ముందు కూడా ఏమన్నారంటే, ఇప్పుడు హనుమంత్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చిన ఉండే, నేను 100% పార్టీకి పనిచేసిన తర్వాత పార్లమెంట్ ఇంకోరు వచ్చినా కూడా, దాని తర్వాత ఎక్స్ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ గారు వచ్చారు. ఇప్పుడు పార్టీని ఇంకా స్ట్రెంత్ ఆన్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రౌండ్ స్థాయిలో తప్పకుండా పోతాం, ఎందుకంటే ఇక్కడ దగ్గర ఇప్పుడు జిహెచ్ఎంసీలు, ఇప్పుడు ఉన్నటువంటి జిహెచ్ఎంసీ 8 డివిజన్లు ఉన్నాయి. ఇప్పుడు కొంపల్లి మున్సిపాలిటీ కానీ, దుందిగల్ మున్సిపాలిటీ కానీ, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుపుతారు. కాబట్టి ఇవన్నిటిని కూడా మేమందరం కూడా ఒక యూనిట్గా తయారై పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలను తప్పకుండా పాటిస్తాం. ఇంకోటి ఏంటంటే, కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి మీ పార్టీ నేతలు ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని చూస్తున్నారా, లేకపోతే ఆయన నిజంగా క్రైమ్లో ఇరుక్కున్నారు కాబట్టి ఆయనను అరెస్ట్ చేస్తున్నారు? అధికార చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? 2015లో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్లు కేటీఆర్ సీన్ ఏమైనా అవుతుంది? అట్లా ఏం లేదు. ఇప్పుడు మీరు వాళ్ళంతా ఏసీబీ వాళ్ళు ఏదైతే ఉందో అవన్నీ తయారు చేసారు. ఆల్రెడీ ఈడీ ఎంటర్ అయింది, కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. చట్టం ఏదైతే ఉందో చట్టం తన పని తాను చేసుకోవాలి. అంటే కేటీఆర్ అరెస్ట్ చేస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీలో మన జెండా నిలబెడదాం అన్నట్టు అట్లా కేటీఆర్ కి ఏమైనా భయపడుతున్నారు? అంత మాకు కేటీఆర్ భయపడాల్సినంత అవసరం లేదు. ఎవరి గురించి ఎందుకు భయపడతాం మేము? మాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల దగ్గరికి 100% పోతాం. ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పకుండా చేసేటువంటి బాధ్యత మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉంది, మంత్రివర్గం మీద ఉంది. మేము కూడా కింది స్థాయిలో ఇప్పుడు ఏవైతే పథకాలు వస్తున్నాయో ఆ పథకాలన్నిటి కూడా చేస్తాం. మేము ఈ సందర్భం కూడా ముఖ్యమంత్రి గారికి ఒక కృతజ్ఞతలు తెలుపుతున్నా. నిన్న మెట్రో మాకేం చేసిండు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, నార్త్ సైడ్ మేడ్చల్ వరకు ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు అని చెప్పన్నాడు. మెట్రో విస్తరిస్తున్నప్పుడు మేము కూడా ఇప్పుడు ఇక్కడ ఎంతమందికి కొత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంటు, ఉప్పలు, తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది గజ్వేళ్ళు, ఇక్కడ నర్సాపూర్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మెట్రో సౌకర్యం ఏర్పడుతుంది నియోజకవర్గాలకు సంబంధించి. కూడా గొప్ప నిర్ణయం కదా. నిన్న కొత్త సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా మీ ద్వారా నేను మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా, మా మేడ్చల్ను నార్త్ సైడ్ మెట్రో తీసుకొస్తున్నందుకు. ఓకే, అండ్ ఇప్పుడు అంటే ఖజానానే లేదు ప్రభుత్వం దగ్గర, మీరేమో దాదాపుగా ఆయన కోట్లు అప్పులు చేసిపోయినారు, మేము మిత్తిలు కడుతున్నామని. నిన్న చూసినటువంటి లెక్కల ప్రకారం 1,20,000 కోట్లు అనేది ఒక సంవత్సరంలో తెలంగాణ తప్ప ఏ రాష్ట్రం తీసుకోలేదంట. అంత అప్పులు ఎందుకు చేస్తున్నారండి? అవన్నీ కూడా నేనేమంటున్నా, ఇప్పుడు ఎంత అవసరం ఉంటే గంతే చేస్తారు. ఇప్పుడు మా అసెంబ్లీలో కూడా చర్చ వచ్చింది. మా బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్పారు ఎన్ని కోట్లు అప్పులు చేసినాము. అది హరీష్ రావు గారు దాన్ని తప్పు వాదనగా తీసుకుపోయి ఇది చేసారు. దాన్ని పట్టుకొని మీరు మాట్లాడుతారు. హరీష్ రావు గారు మాట్లాడిందని మీరు పట్టుకొని మాట్లాడుతారు. కూడా అన్నారు కదా, లెక్కలు ఉన్నాయి కదా, బట్టి గారు చెప్పారు కదా,
బట్టి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పారు కదా, మరి అసెంబ్లీ సాక్షిగా బట్టి గారు అసెంబ్లీ సాక్షిగా ఆయన అంటే మనకి రెవెన్యూ జనరేట్ అయ్యే స్టేట్ ఇది అది ఇది అని చెప్పేసి అన్నారు. అయినప్పటికీ కాబట్టి మీరు ఇప్పుడు దాన్ని బడ్జెట్ ను ఏ రకంగా అవి ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాయా ముడుపులు వెళ్తున్నాయా ట్రిపుల్ ఆర్ ట్యాక్స్ తప్పది. ఆ ట్రిపుల్ ఆర్ గిపుల్ ఆర్ అనేది వీళ్ళకి పని లేక ఏమంటారు చూడు, అధికారం పోయి మతి కోల్పోయి మాట్లాడుతారు తప్ప ఇంకోటి లేదు అనుకోరాదు. ఓకే, సో మీరైతే క్లారిటీగానే ఉన్నారు. 100% ప్రజాసేవకే రేవంత్ అన్న సర్కార్. 100% ప్రజాసేవకే రేవంత్ అన్న సర్కార్. ప్రజలతోటి కలిసి ఉంటాడు, ప్రజలనే మమేకం అవుతాడు, దాంట్లో డౌట్ లేదు. మళ్ళా అధికారం కూడా కాంగ్రెస్ పార్టీదే, రేవంత్ అన్న 4 సంవత్సరాలు లాస్ట్ అంటే తర్వాత అసలు కాంగ్రెస్ సెంట్రల్ లో కూడా రాదు. రేపు సెంట్రల్ లో స్టేట్ లో మళ్ళా కాంగ్రెస్ వస్తుంది. జమిలీ ఎలక్షన్స్ వచ్చిన 100% కాంగ్రెస్ వస్తుంది. రాహుల్ గాంధీ సార్ ప్రధానమంత్రి అవుతాడు దేశంలో, రాసి పెట్టుకోండి మీరు. అంత కాన్ఫిడెన్స్ ప్రజలలో వస్తున్నది, ప్రజలలో చూసినాం కదా. ఇప్పుడు వాళ్ళ అబ్కి బార్ 400 సీట్లు అన్నారు, 240కి పోయిండు. అట్లుంటుందా మళ్ళీ? ఇప్పుడు అదే కదా నెక్స్ట్ జరిగేది ఏంది? ఇలా జమిలీ పెట్టని, ఇంకోటి పెట్టని ఏది పెట్టినా దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తప్పకుండా. మహారాష్ట్ర, హర్యానా రిజల్ట్ చూసినాక కూడా మీరు ఇంత దాని మీదే కదా కొంచెం చర్చ జరుగుతుంది, మా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా రాను కేంద్ర ప్రభుత్వం మీద ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసేటువంటి పనుల మీద మేము ప్రెజర్ తీసుకొచ్చి ప్రజలకు దగ్గర అవడానికే ప్రయత్నం చేస్తాం. జనాలు కేసీఆర్ ని మిస్ అవుతున్నామని ఒక టాక్ వస్తుంది, నిజంగా మిస్ అవుతున్నారా? ఆయన కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత రాజకీయాలన్నీ హరీష్ రావు కేసీఆర్ మిస్ అయ్యారు ప్రజలు అనుకుంటారు, కేటీఆర్ అంటున్నారు తప్ప వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటారు తప్ప ప్రజలు అంటలేరు కదా. ఓకే, ప్రజలు ఎక్కడ అన్నారు? ప్రజలను మీరు కూడా ఇంటర్వ్యూ చేయండి, తీసుకుపోయి చేస్తే చెప్తారు కదా. ప్రజలు కేసీఆర్ని మిస్ అయ్యారా, లేకపోతే కేసీఆర్ అరే ఎట్లా మిస్ అయ్యింది భయ అని అడుగుతారా, అది చెప్తారు కదా వాళ్ళు. ఓకే, వీళ్ళు ఓన్లీ హరీష్ రావు, కేటీఆర్, కవిత. ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంది కవిత, రేపటి నుంచి స్టార్ట్ అనుకుంటా. ఈ 10 సంవత్సరాలు ఏం చేసినావు? ఈ 10 సంవత్సరాలు నువ్వు బీసీ నినాదాన్ని ఎక్కడ తీసుకుపోయినావు? ఏడవండ పెట్టినావు నువ్వు. మళ్ళా ఇలా అధికారం పోయినా నీకు బీసీ నినాదం ఏంది? మా బీసీ నినాదం మేము కదా, కాంగ్రెస్ పార్టీ హక్కు కదా, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా, బీసీ కులగణన చేస్తుంది. దేశంలో మొట్టమొదటి రాష్ట్రం మీద ఉందంటే మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో బీసీ కులగణన జరిగింది కదా. టాపిక్ డైవర్ట్ చేయడానికి అయితే కాదు కదా కులగణన అనేది. ఎందుకైతుంది బాస్? ఎందుకైతుంది బ్రదర్? ఎందుకైతుంది కాదు కదా. ఏ టాపిక్ 42% తోటి ఎన్నికలకు వెళ్తారు. 100% డౌటే లేదు. వాళ్ళు కూడా అదే అంటారు, 42% తోటి ఎన్నికలు నిర్వహిస్తే చాలని చెప్పి 100% చేస్తాం. వాళ్ళ లెక్క మేము మాట తప్పం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మడమ తిప్పదు. అది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం తప్పకుండా ఉంటుంది. సో ఈ అవినీతి లేని ప్రభుత్వం 100% ఎక్కడ జరగలేదు. నిరూపించారు భయ. ఎక్కడ జరిగితే మేము ఒప్పుకుంటున్నాం కానీ ఏదో ఒకటిగా మీరు ఫేక్ మాటలు మాట్లాడితే ఎట్లా? గాలి మాటలు మాట్లాడితే నడవదు కదా అట్లా. ఓకే, గాలి మాటలు మాట్లాడితే ఇంకొక 5 సంవత్సరాలు కూడా రేవంత్ గారే సీఎం 100% ఉంటాడు. 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మీరు చూస్తారు కదా, నువ్వు నీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఈ 31. నేను చూస్తావు కదా, ఇంకెంది 9 సంవత్సరాలు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ కూడా మీకు కలిసి రావాలని కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండే వ్యక్తిని, నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఓకే, సో ఇది భూపతి రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు ఉన్నారు. రైతు అన్నం పెట్టేవాడు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదు. దేశం మొత్తం 70,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి సందర్భం. ప్రతి ఒక్క దగ్గర కూడా లోపాలు ఉన్నాయన్న. ఈ 10 సంవత్సరాలు నువ్వు బీసీ నినాదాన్ని ఎక్కడ తీసుకుపోయినావు? ఏడవండ పెట్టినావు నువ్వు. మళ్ళా తప్ప వాళ్ళ ఓడిపోయిన ఎమ్మెల్యేలు అంటారు తప్ప ప్రజలు అంటలేరు కదా. కార్యకర్తలు 100% కడుపులో పెట్టుకుంటాడు, గుండెలో పెట్టుకొని చూస్తాడు. ఖజానానే లేదు ప్రభుత్వం దగ్గర. కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి మీ పార్టీ మా కేటీఆర్ భయపడాల్సినంత అవసరం లేదు. చాలా మంది ఎమ్మెల్యేలు మన పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి. సెంట్రల్ స్టేట్ లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది.